ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మార్చి నెల మొదటి ఆదివారపు శుభములు తెలియచేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుకున్నాం. ఈ 4 వచనాల్లో ఉన్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలులకు కనానీయులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధము చూడని వారు, జరిగిన యుద్ధాన్ని చూడని వారు ఎలా చేయాలో నేర్చుకోవడానికి దేవుడు అక్కడ శత్రు సైన్యాన్ని ఉంచాడు. ఒకసారి మనం ఆ మాటలు గమనిస్తే 4వ వచనంలో, పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఎవరు వారు అంటే, ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలు నివసించు హివీలు, మోషే ద్వారా తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞ అనుసరించులు తెలుసుకున్నట్లు ఇశ్రాయేలు పరిశోధించుటకై ఆ జనములను, అంటే ఇక్కడ ఉన్న ఈ జనాలందరూ కూడా కనానీయులు కానీ, మరి హివ్వీలు కానీ, ఫిలిష్తీయులు కానీ, సీదోనీయులు కానీ, వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలకు విరోధులు. దేవుని ప్రజల విరోధులు దేవుని ప్రజల మధ్యలో ఉంటే దేవుని ప్రజలు యుద్ధం చేయడానికి నేర్చుకోవాలి. ఎందుకండి ఇట్లా? వాళ్ళు ఎందుకు ఉండాలి అంటే, దేవుని ఎరుగని జనము, దేవునికి శత్రువులు ఉన్న జనము, ఇశ్రాయేలుకు వ్యతిరేకులైనటువంటి వారు ఈ జనములో, ఇశ్రాయేల్ జనములో ఉంటే వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేయడం, ఆ యుద్ధం చేసేటప్పుడు ఎలా చేయాలి యుద్ధం. ఈరోజు అంశం ఏంటంటే, నీవు యుద్ధం చేయడం ఎలాగో నేర్చుకోవాలి, లేక పోరాటం చేయడం ఎలాగో నేర్చుకోవాలి. పోరాడుట నేర్చుకో. టుడే మెసేజ్ ఏంటంటే, పోరాడుట నేర్చుకో. మీరు పోరాడుట నేర్చుకో అంటే, పోరాటం అంటే సార్ కత్తులు కటార్లు పట్టుకొని ఫైట్ చేయాలనా? నో. అది పాత నిబంధన కాలంలో యెహోవా దేవుని ద్వారా జరిగింది. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ భౌతిక సంబంధమైన పోరాటం కాదు, ఇది ఆత్మీయ సంబంధమైన పోరాటం, ఆత్మీయ పోరాటము. ఈ ఆత్మీయ పోరాటంలో ఒకసారి కొరింథీయులకు పౌలు రాసిన పత్రికను మనం గమనిస్తే, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఏమందో. మేము ఎక్కడ చదువుతున్నామ్మా? 2 కొరింథీ 10:3. అదమ్మా విషయం. శరీర ప్రకారము యుద్ధము చేయము అంటే ఫిజికల్, ఈ బాడీతో ఫైట్ కాదు, కొట్టడం కాదు, తిట్టడం కాదు, నరకడం కాదు, కత్తులు తీసుకుని పోవడం కాదు, భౌతిక యుద్ధం కాదు ఇది. శరీర రీతిగా ఏమంటున్నాడంటే ఇక్కడ, మేము శరీరాల దాలపై నడుచుకున్నాను, శరీర ప్రకారంగా యుద్ధం చెయ్యం. మరి ఎలా చేస్తాం? 4వ వచనంలో అంటాడు చూడండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కావు అంటే, యుద్ధం చేయడానికి ఉపకరణాలు ఉపయోగిస్తాం కదా, కత్తులు కానీ, డాళ్ళు కానీ, ఇలాంటి శూలాలు కానీ, ఇవన్నీ కాదు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఎందుకు దేవుడు అక్కడ శత్రువులను ఉంచాడు, సాతాను మనుషులు ఉంచాడు అంటే, ఆ సాతాను మనుషులు, శత్రులైన వారు క్రైస్తవులను లేక ఆ ఇశ్రాయేలులను పొడుస్తూ ఉంటారు, సూటిపోటు మాటలు అంటూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, దాడి చేస్తుంటారు, వ్యసన పడుతుంటారు. వాటిని
జయించడానికి క్రైస్తవులు ఫైట్ చేయాలి. ఈనాడు మనం దేశంలో చూస్తే, ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. సేవకులను హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఆలయాలను కూలగొడుతున్నారు, సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు, ఆరాధన జరుగుతున్న దగ్గరకు వెళ్ళి ఆరాధనను డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మీరు ఆరాధన అంటున్నారు, వాళ్ళు ఎందుకు పిలిచారు, వీళ్ళు ఎందుకు పిలిచారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు. స్వార్థ ప్రకటించాలని బయట గ్రామాలకు వెళ్తే పర్మిషన్ ఉందా మీకు అంటున్నారు. మీకు పోలీస్ పర్మిషన్ ఉందా, మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు, ఇక్కడ ఎందుకు ప్రకటించాలి, మీరు మీ గుళ్ళో చేసుకోండి పోయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆత్మీయంగా వారితో ఫైట్ చేయాలి. వాడు మాట్లాడినట్టు మనం మాట్లాడడానికి లేదు, వాడు మన మీద దాడి చేసినట్టు మనం తిరిగి దాడి చేయడానికి లేదు. ఎందుకంటే మనకు ప్రభువు నేర్పించింది తిరిగి దాడి చేయడం కాదు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపమని, తిరిగి కొట్టమని కాదు. ఒక మాట అంటే తిరిగి అనమని కాదు. మన కుటుంబాల్లో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి ఎవరైనా ఒక మాట అంటే అవతల వాళ్ళు ఓర్చుకోలేక తిరిగి 4 అంటారు. ఒక విమర్శ చేస్తే 4 విమర్శలు తిరిగి చేస్తున్నారు. క్రైస్తవ దృక్పథం ఉండడం లేదు. ఇలాగా జరుగుతూ ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే, ఈ యుద్ధం మనం నేర్చుకోవాలంటే, లేక ఈ పోరాటం మనం నేర్చుకోవాలంటే ఎవరు మనకు నేర్పిస్తారు పోరాటం? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 22:35. దావీదు అంటాడు, యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఎందుకంటే ఆయన సాత్వికుడు, ఆయన ఫైట్ చేసేవాడు కాదు. యుద్ధము చేయ నేర్పడానికి ఏమి నేర్పిస్తున్నాడు ఆయన? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తిరిగి కొట్టమని చెప్పడం లేదు ప్రభు. దేవుని నామంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం తిరిగి భౌతికంగా దాడి చేయడం కాదు, మాటకు మాట అనడం కాదు. ఒకవేళ అవతల వారు నిన్ను విమర్శించినా, సూటిపోటు మాట్లాడినా, తిట్టినా నువ్వు సహిస్తే అది నీకు ధన్యత. తిరిగి నువ్వు అన్నావనుకో, ఏముంది, దొందే అంటారు కదా. ఇద్దరు పొరపాటు చేసేవాళ్ళే. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, నువ్వు పోరాడేటువంటిది, నీ పోరాటంలో ప్రభువే నీకు నేర్పిస్తాడట. అసలు ఎందుకు మనం పోరాటం చేయాలి? అసలు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4:1 వచనం. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి జరుగుతున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. యుద్ధం, క్రైస్తవ యుద్ధం, విశ్వాసుల యుద్ధం ఎక్కడ అంటే భోగేచ్ఛల నుండి వస్తున్నాయంట. భోగేచ్ఛలంటే లగ్జరీ లైఫ్. ఆ లగ్జరీ లైఫ్ ఏంటి? విపరీతమైనటువంటి ఈ లోక సంబంధమైన దురలవాట్లు, లగ్జరీతో విలాసవంతమైన జీవితం జీవించడానికి రకరకాలైనటువంటి వ్యసనాలను పెట్టుకొని దాంతోనే ఫైటింగ్. ఉదాహరణకు ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ ఒక దురలవాటు. ఒకడు తాగొద్దు అంటాడు, ఇంకోటి తాగమంటాడు. ఇంట్లో వాళ్ళు తాగొద్దురా అంటారు. వాడికి ఫైటింగ్ చేయాలి, తాగాలా వద్దా. క్రైస్తవుడు ఏం చేయాలా? ఆ ఫైట్లో జయం పొందాలి. అంటే ఆ ఫైట్లో తాను గెలవాలి. తాగను. ఓసారి మా స్నేహితుడు బ్రాహ్మణ్ ఉండేవాడు. ఓసారి నా దగ్గరకు వచ్చాడు. చాలా కాలం తర్వాత వచ్చాడని నేను అతన్ని ఇంటికి తీసుకెళ్ళి టీ ఇచ్చి తిరిగి అతన్ని సాగనంపడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా. ఆ సమయంలో వాడు అన్నాడు, రాజు సినిమాకి పోదాం రా అన్నాడు. ఫ్రెండ్ కదా, చాలా కాలానికి వచ్చాడు కదా, పోవాలి కదా. నేనేమన్నానంటే, అయ్యా నేను సినిమా చూడను, ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నాను, స్పిరిచువల్గా నేను ఉండేవాడిని,
సినిమా అంటే మా దృష్టిలో అది అల్లరి ఆటపాట. సో నేను దాన్ని చూడను అన్నాను. బతిమలాడాడు, రే 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 రాక వచ్చాను రా. 15 సంవత్సరాల తర్వాత వచ్చాడు. రాక వచ్చాను పోదావరా అంటాడు. వాడికి స్మోక్ చేసే అలవాటు కూడా ఉంది. ఇదైన తర్వాత కనీసం నా కోసం సిగరెట్ అని కూడా తాగు అన్నాడు. నువ్వు తాగు, కావాలంటే డబ్బులు ఇస్తాను, నేను తాగలేన్నా. ఒక్కటే కదా, ఒక్క దమ్మే కదా. అదేనమాట పోరాటం అంటే. ఇప్పుడు వాడు సరేలే ఫ్రెండే కదా, మోమాటానికి పోయి తాగేస్తే పోలా. సో అక్కడ తాగకుండా ఉండడం, పోకుండా ఉండడం, మనకు వచ్చినటువంటి ఎదురైనటువంటి అనుభవాన్ని జయించడం. ఇప్పుడు అక్కడ అన్యజనాంగం ఉన్నారంటే ఇశ్రాయేల్ పక్కన హివీలు కానీ, కనాలీలు కానీ, తర్వాత ఫిలిస్తీన్లు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారంటే వీళ్ళని టెంప్ట్ చేస్తుంటారు. టెంప్టింగ్. ఈ టెంప్టేషన్లో పడిపోతాం. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు. సైతానుగాడు వచ్చి యేసు ప్రభు ఉపవాసాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు ఫైట్ చేశాడా? ఎలాంటి ఫైట్ చేశాడు? ఆత్మీయ ఫైట్. సాతానా వెనుకకు వెళ్ళు, సాతానా దేవునికే మ్రొక్కు. ఏ ఆశకు లోపడలేదు. మనకి ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. వీటికి మనం లోపడిపోతాం. 10 రూపాయలు ఇస్తామా? ఓకే, ఈరోజు ఒక 10,000 ఇస్తాను ఒక్కొక్కరికి, రండే మీరు చర్చికి పోకుండా అంటే ఎంతమంది ఇక్కడ పోయేవాళ్ళు? నేను కూడా పోవచ్చేమో. 10,000 కదా ఆశ. ఇదనమాట. దాన్ని పోతే పోయింది 10,000, నాకు దేవుని సన్నిధి కావాలా అని వస్తే అది నువ్వు ఆ ఫైట్లో గెలిచినట్టు. అది భోగేచ్ఛల నుండే నీ ఫైట్. ఈ భోగేచ్ఛలు, నీకు ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలు, అలవాట్లు, వీటన్నిటిని జయించడమే. అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట అంటాడు తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యుద్ధం చేయాలంటే ఎలా చేయాలట? 2వ అధ్యాయం 5వ వచనం, గట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే, నియమం ఉంటుందండి. నియమం, ఇలా యుద్ధం చేయాలి, ఇలా వెళ్ళాలి. మొన్న క్రికెట్లో దూబే అనేవాడు బాల్ వేసాడు. ఎట్ట వేసాడంటే బ్యాటర్ దగ్గర కాకుండా అంత దూరం వేసాడు. అది నియమమా? కాదు. బ్యాట్ దగ్గరికి అంటే బ్యాట్స్మెన్ కొట్టడానికి అనుకూలంగా వేయాలి. అయితే వేసినాడు, దానికి వెనకున్న వికెట్లు తగిలేటట్టు వేయాలి. అది అతని నియమం. అలా కాకుండా అంత దూరం వేసాడు. అంపైర్ ఏం చేశాడు? నో బాల్ అన్నాడు. చూసారా? అంటే నియమము ప్రకారంగా మనం ఫైట్ చేయకపోతే అది నష్టమే. ఒకవేళ నియమం ప్రకారం ఫైట్ చేస్తే మన కిరీటమే. అదే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. పౌలు ఏమంటాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నా యందు చూసినట్టు, నా దగ్గర ఉన్నది మీరు వినుచున్నట్టు, పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక, ఏమండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచుడేగాక ఆయన పక్షమును శ్రమపడుట, ఆయన పక్షమును మీకు అనుగ్రహింపడును. ఒకవేళ నువ్వు చేసే ఫైట్లో నాకు ప్రభు సహాయం చేశాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. ఆయన పక్షమును మీకు అనుగ్రహం పడుతుంది. కనుక నీవు ఫైట్ చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు, లేక పోరాటం చేసేటప్పుడు ఈ లోక సంబంధమైన సాతాను అలవాట్లతో కానీ, సాతాను సాంప్రదాయాలతో కానీ, నేను పోయిన వారం కూడా జ్ఞాపకం చేశాను కదా. ఇప్పుడు మరణం జరిగినప్పుడు 3వ రోజు పోయి పాలు పోస్తారు. అది ఈ లోక సాంప్రదాయము, లేక హైందవ సాంప్రదాయము. అది క్రైస్తవ సాంప్రదాయం కాదు. ఇంకొకటి, దానివల్ల ఉపయోగం లేదు. సో అందరూ ఏమంటారంటే అది చెయ్యాలి అంటారు, కొంతమంది మేము చెయ్యమంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ డిఫరెన్స్. పోయాలనేవాళ్ళు ఒకడు, పోయొద్దు అనేది ఒకడు. పోయాలా మీకు తెలియదులే, పాస్టర్ గారు చెప్తూ ఉంటాడులే, పోయాల్సి ఉంది అని ఒకడు అంటారు. ఈ ఫైట్లో ఏమవుతుంది? పోసేవాళ్ళు బలహీనులుగా ఉన్నవాళ్ళు పోసేస్తారు. ఏం పోయకపోతే ఏం జరుగుద్ది? చచ్చిపోతామా?
ఎట్ట చచ్చిపోయేవాళ్ళం కదా, లేక పోయిపోతే ఇంకేం జరుగుతుంది అని ఇలా లాజికల్గా ఆలోచన చేస్తే ఫైట్లో మనం గెలవగలుగుతాం. ఇక్కడ ఏమన్నాడంటే, నాకు కలిగినట్టుగానే మీకు కూడా పోరాటం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు శ్రమపడుట, ఒకవేళ శ్రమతో మీరు ఫైట్ చేస్తే, విశ్వాసం ఉంచి కానీ ఫైట్ చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో అనే విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతికి వ్రాసిన పత్రిక 2వ పత్రిక 3వ వచనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మంచి సైనికు వలె పోరాడాలట అండి. మంచి సైనికుడు ఎలా ఉంటాడు? సైనికుడు ఎలా ఉంటాడండి మనకు తెలుసు కదా. సైన్యంలో ఉండే, మిలిటరీలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వెరీ డిసిప్లైన్డ్ కదా. ఉదయం ఎన్ని గంటలకు లేవాలో, సాయంత్రం ఎన్ని గంటలకు పండుకోవాలో, మధ్యాహ్నం ఏం తినాలో, సాయంత్రం ఏం తినాలో, ఎలా ఉండాలో మనం లోకరీతిని ఆలోచన చేస్తే సైనికుడుగా పనిచేసి వచ్చిన వాళ్ళ దగ్గర చాలా డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. 10 గంటలకు రావాలంటే 10 గంటలకు వచ్చేస్తారు అంతే. 10 గంటలకు రావాలంటే మనం డ్యూటీకి పోవాలా, 9 గంటలకు డ్యూటీకి పోవాలా, తంబేయాలంటే పరిగెత్తుకుంటూ పోయి తంబేస్తాం కదా. ఎందుకని? డబ్బులు వస్తాయి కదా, జీతం వస్తుంది కదా. ఈడ ఏమొస్తాయి? వాటికంటే ఎక్కువైన ఫలాలు వస్తాయి. ఈడ నీకు వచ్చే జీతం ఆడ గవర్నమెంట్ ఆపేయచ్చు, నాయన ఫండ్స్ లేవని ఆపేయచ్చు. వాటిని రప్పించాల్సిన దేవుడే. మనం అనుకుంటాం కానీ పనికి పోతే జీతం వస్తుంది, పని కూలికి పోతే డబ్బులు వస్తాయి. దేవుని కాడపోతే ఏమొస్తుందంటే ఆ వచ్చే రాకుండా ఆగిపోతే ఆగిపోయేటువంటి దాన్ని రప్పించి దేవుడు. హల్లెలూయా. సో దేవుని సన్నిధికి సైనికుని వలె ఉన్నప్పుడు వాడు దేన్నైనా జయించగలడు, డిసిప్లైన్గా ఉంటాడండి. చర్చిలకు వచ్చాం, 10 గంటలకు కూర్చున్నాం, 1 గంట దాకా చర్చిలో ఉంటాం. ఎందుకు వచ్చాము? ఆరాధించడానికి వచ్చాం. మన పాత్ర ఏంటి? మనం ఏం చేయబోతున్నాం? ఏం చేయాలి? మనం దాన్ని వదిలేసి మన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు లేస్తాం, పోతాం, వస్తాం, ఫోన్ రాగానే పరిగెత్తుకుని బయటికి వెళ్తాం, లేకపోతే ఎవడో పిలిచాడంటే పోయేస్తాం, లేకపోతే చిన్న పని ఏదో ఒక ఒట్టిగానే ఇల్లు వస్తాం, అట్టు వస్తాం, బయట శబ్దం వినపడదని బయటకు పోయి ఏం జరుగుతుందో. సో ఎందుకు వచ్చావు నువ్వు దేవుని మందిరానికి? ఆ డిసిప్లైన్ ఉండాలి, ఆ క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉన్నప్పుడే నువ్వు లోకంతో ఫైట్ చేయగలుగుతావు, ఆ ఆశలతో ఫైట్ చేయగలుగుతావు, ఏ అలవాట్లతో ఫైట్ చేయగలుగుతావు. ఒకవేళ నువ్వు డిసిప్లిన్లో లేనప్పుడు నువ్వు ఫైట్ చేయలేవు. ఎందుకంటే నియమము లేదు ఆడ, అందులో నియమం లేదు, అందులో ఆ డిసిప్లిన్ లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒక మాట చూద్దాం. నా కుమారుడు తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగి వాడవై మంచి పోరాడాలంటాడండి. విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి ఉండాలట. నువ్వు యుద్ధం నేర్చుకోవడానికి, యుద్ధం చేసినప్పుడు, ఈ ఫైట్ చేసినప్పుడు మంచి ఫైట్ చేయాలట. అయితే అందులో మంచి ఫైట్ చేసినప్పుడు విశ్వాసము, మనస్సాక్షి ఉండాలట. ఉదాహరణకి ఒక పనే చేస్తున్నాం అనుకోండి, ఓ లేబర్ వర్కే అనుకుందాం, లేక బేల్దార్ వర్కే అనుకుందాం. ఆ పనికి తగిన ఫలితం నీకు వస్తుంది కదా సాయంత్రానికి. లేక పొలం పని అనుకుందాం, లేక ఉద్యోగమే అనుకుందాం, ఏదైనా కావచ్చు. ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ వల్ల నీకు తగిన జీతం లేక పారితోషికం లేక వేతనం ఎంత వస్తుంది. సో దానికి తగినంత పని నువ్వు చేయాలి. ఈ మధ్య మా బ్రదర్ ఇన్ లా ఒక ఆయన ఇల్లు ఒకటి కట్టించాడు, చిన్న ఇల్లు, స్మాల్ స్థలం ఉందని. వాళ్ళు అడిగారట, కాంట్రాక్టర్ ఇవ్వండి మేము కట్టేస్తామని. అట్లా కాదు, రోజు కూలీ చొప్పున కట్టాలి అన్నాడట. రోజు కూలి అంటే 10 రోజులు అయ్యే పని 4 రోజులు చేశారు. అంటే ఏంటది? ఆ వర్క్లో వాళ్ళు చేసిన పని తక్కువ, తీసుకున్నది ఎక్కువ. అది మంచి పోరాటం కాదు.
అందుకే అంటాడు, నువ్వు ఒకవేళ విశ్వాసముతో మంచి మనస్సాక్షితో ఉంటే తగిన పని చేస్తావు. నాకు అవకాశం వచ్చింది, ఒక ఆదివారం ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. అక్కడికి వెళితే నాకు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళచ్చు. ఎందుకు? ఒక్క ఆదివారమే పోయి వాక్యం చెప్పి వస్తే, ఆ ఆదివారం మీకు ఎవరికన్నా నేను అప్పచెప్తే మీరెవరైనా లేకపోతే ఎవరైనా పాస్టర్ని పిలిచి చేసుకుంటారు. కానీ నేను అలా చేయలే. ఎందుకు? నా పని ఇది. నేను 10,000 కోసం నేను అక్కడికి పోతే అది నా పని కాదు. అక్కడ పోయినప్పుడు నేను ఏదైనా మిస్ కావచ్చు, దేవుని ఆశీర్వాదం నేను కోల్పోవచ్చు, డబ్బులు అయితే రావచ్చు నాకు, కానీ దేవుని ఆశీర్వాదం రాదు. నేను దాన్ని కాకుండా, డబ్బు చూడకుండా నాకు ఇవ్వబడిన బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నా. అదేండి మంచి పోరాటం అంటే. విశ్వాసము, మనస్సాక్షి అంటే అది. నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నీవు మందిరంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్న విషయంలో నీ మనస్సాక్షి దేవుని వైపు కేంద్రీకరించబడి ఉందా లేదా? నీవు ఎందుకు వచ్చావు? దేవుని ఆరాధించడానికి వచ్చావా? దేవుని వాక్యం వినడానికి వచ్చావా? దేవుని పాట పాడడానికి వచ్చావా? ప్రార్థన చేయడానికి వచ్చావా? అది మాత్రమే నీ మనస్సాక్షికి అనుకూలంగా ఉండాలి. నేను ఎందుకో వచ్చాను, నేను ఎందుకో పోయాను. క్రిస్మస్ దినాల్లో అయితే మనం గుర్తు చేసుకుంటే చాలా చోట్ల సిటీస్లో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే పక్క వాళ్ళని చూస్తారు. పక్క వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారా, వాళ్ళ డ్రెస్సు వర్త్ ఎంత, వాళ్ళు వేసుకున్న గోల్డ్ ఎంత, వాళ్ళు వేసుకున్న కోట్ ఎంత, వాళ్ళు వేసుకున్న శారీ ఎంత. అంటే ఏంటి? ఎందుకు వచ్చినట్టు? పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. సో ఇలా ఉంటాయన్నమాట. కనుక మంచి మనస్సాక్షి, విశ్వాసము కలిగి మంచి పోరాటం పోరాడాలి అంటాడు పౌలు. ఒక మాట అంటాడు 2వ పత్రికలో, తిమోతి 2వ పత్రిక 4:7 4:7, నేను మంచి పోరాటము పోరాడానయ్యా, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను. అదే కదా మరి క్రైస్తవ విశ్వాసం, అదే కదా. నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని, యేసు ప్రభు నమ్మిన వాడిని. కాబట్టి నా పోరాటము పర్ఫెక్ట్గా ఉంది, నా పోరాటాన్ని కాపాడుకున్నాను. ఎందుకు? యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించినప్పుడు శోధన పడిపోవచ్చు కదా. ఏ యూదా ఇస్కరియోతు పడిపోలేదా? నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తామంటే ఆ నాణ్యాల కోసం ఆశపడి తీసుకొని యేసు ప్రభుని అప్పగించలేదా? శిష్యుడు అంటే ఎవరు? గురువును అనుసరించేవాడు శిష్యుడు. గురువును అనుసరించి అంటే యేసు ప్రభుని అనుసరించాల్సిన వాడు యూదా ఇస్కరియోతు. ఏం చేశాడు యూదా ఇస్కరియోతు? యేసు ప్రభువును పట్టించాడు. దేనికి? డబ్బు కోసం. అంటే తన ఫైటింగ్, క్రైస్తవ విశ్వాసంలో పోరాటం ఎలా ఉందంటే డబ్బు కోసం పోగొట్టుకున్నాడు. నిన్న రాత్రి క్రికెట్ జరిగింది పాకిస్తాన్కి శ్రీలంకకి. 28 రన్స్ కొట్టాలి లాస్ట్ ఓవర్లో. మొదట 4 బాల్స్ 22 రన్లు కొట్టాడు. చివరి 2 బంతుల్లో 6 రన్లు కొట్టాలా. బాల్ దూరంగా వేసాడు బౌలరు. అంపైర్ వైడ్ ఇవ్వాలా. మళ్ళా 2వ బాలు వేశాడు. 2వ బాల్ కూడా దూరంగా వేసాడు, వైడ్ ఇవ్వాల్సింది ఇవ్వాలా. ఆ 2 బాల్స్ వైడ్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు అంపైరు. పేపర్లో ఏం రాశారు? అంపైర్ డబ్బు తీసుకొని సైలెంట్గా ఉన్నాడు. ఏ అంపైర్కి ఏం శిక్ష ఉండదు, కాకపోతే అతని బ్యాడ్ రిమార్క్ ఉంటుంది అతని మీద. సో అదనమాట ఇప్పుడు చేయాల్సినటువంటి పని. మంచి పోరాటం పోరాడాలి, మంచి అంపైరింగ్ చేయాలి. మంచి అంపైరింగ్ చేయకుండా నీవు డబ్బు కోసం వైట్ పోయినట్టు బాల్ను కూడా నువ్వు రైట్ బాల్గా ఇచ్చేస్తే అవతల వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు ఓడిపోయారు. ఏం రాశారంటే శ్రీలంకను ఓడించిన ఎంపైర్ కదా, ఎంపైర్ అంటే చక్రవర్తి. ఆ టీవీలో చదివాడు ఒక ఆయన అన్నాడు అదే మాట. అంపైర్ అనకుండా ఎంపైర్ అంటూ ఉంటే అది పెద్ద విమర్శకు వచ్చింది. సరే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మంచి పోరాటం నేను పోరాడాను. పౌలు నియమ ప్రకారం సైనికు వలె పోరాడాడు. అది విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది.
ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6:11 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వం కవచం ధరించుకొనుడి. అపవాది అంట తంత్రాలను వేస్తూ ఉంటుంది. ఈవిల్ స్ట్రాటజీస్ అనమాట. ఈవిల్ స్ట్రాటజీస్ ఇప్పుడు పొలిటికల్లో ఉంటుంది. ఈవిల్ స్ట్రాటజీస్ పొలిటికల్లో తంత్రాలు ఉంటాయన్నమాట. రాజకీయ తంత్రం అంటారు, రాజకీయ తంత్రం. సో ఆ తంత్రము అపవాది ఏం చేస్తుంది, అలాంటి తంత్రాలు ఉపయోగిస్తుంది. ఏమని, బాగా వాక్యం వింటున్నప్పుడు పక్కన చెవులో ఒకటి చెప్తాడు, రే నీకు ఫోన్ వచ్చింది, అక్కడ పోవాలట, ఇదిగో డబ్బులు వస్తాయి అని చెప్తాడు. వెంటనే అతను లేచేది సప్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, అయిపోయింది. ఎలా మోసపోయింది చెప్పండి. అపవాది సర్పం రూపంలో వచ్చి, ఇది నిజమా, ఇదిగో దీన్ని తినకూడదని దేవుడు చెప్పాడా, తింటే దేవదూతల్లాగా అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు అందమైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా ఆశ చూపించేటప్పటికీ అవి ఏం చేసింది, తిన్నది. ఆమె తినడమే కాకుండా ఆదాం గారికి కూడా తినిపించింది. అంటే అపవాది తంత్రం అది. వీళ్ళని ఎలాగైనా పాపంలో పడేయాలి, వీళ్ళని ఎలాగైనా విశ్వాస జీవితం తప్పించాలి, పక్కకు తప్పించాలి అనే తంత్రం అపవాది. ఆ తంత్రాన్ని నువ్వు జయించాలంటే, ఆ తంత్రంతో నువ్వు ఫైట్ చేయాలంటే ఏం చేయాలంట, దేవుడిచ్చు సర్వాంగ కవచమును. సర్వాంగ అంటే అవయవాలు, అంగములన్నీ అవయవాలన్నమాట. ఈ అవయవాలన్నిటికీ ఆయన కవచం ఉంచాడు. దేవుని కవచము, ఆయనే కవచము. మనం చదువుకున్నాం కదా 18వ కీర్తనలో 2వ వచనంలో, దేవుడు నాకు ఆశ్రయము, అదే అన్నమాట కవచము. 18:2 చూద్దాం అన్నమాట. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించు నా దుర్గము. అంటే మన చుట్టూరా వైఫై లాగా దేవుడు ఉన్నాడు అన్నమాట. మనకు కనపడకపోవచ్చు, ఇతరులు కనపడకపోవచ్చు, కానీ మన చుట్టూరా ఆయనే ఒక కవచంలాగా ఉన్నాడు. ఆయనే కవచంలాగుంటే ఇక అపవాది తంత్రాలు ఏమీ పనిచేయవు. అపవాది నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేయడు, ఆశ పెట్టడానికి ప్రయత్నం చేయడు. ఒకవేళ చేసినా కూడా నీపై దేవుని కవచం ఉంది కాబట్టి అది కంట్రోల్ అయిపోద్ది. వాడికి చెప్పేస్తానే అవతల పో అంటావు, నాకు అక్కర్లేదంటావు, నాకు అదొద్దు, నాకు ఇదే కావాలంటావు, నాకు దేవుని సన్నిధి కావాలంటావు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ, ఏలయనగా మన పోరాడినది శరీరులతో కాదు. గమనించండి మాట, మనం శరీరులతో అంటే మనుషులతో పోరాటం చేయట్లేదు. మనం పోరాడేది మనుషులతో కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఫైటింగ్ చేస్తూ ఉంటాం మనుషులతో కాదు, మనుషులతో కాదు. చూడండి ఏమంటాడు, శరీరులతో కాదు కానీ ప్రధానులతో. ప్రధానులు అంటే ప్రిన్సిపాలిటీస్ అన్నమాట, మూలాలు, అధికారులతో అంటే పవర్, ప్రస్తుత అంధకార సంబంధంగా లోకనాథులు అంటే చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో, చెడు ఆత్మలు, చెడు చేయమని చెప్పేటువంటి ప్రేరేపించేటువంటి ఆత్మలు కదా. ఇప్పుడు క్రైస్తవ వివాహం చేసుకుంటూ ఉంటాం. క్రైస్తవ వివాహంలో పక్కింటోళ్ళు క్రైస్తవేతరులు వచ్చి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారు. మనం ఏం చేస్తాం, అదే చేస్తాం. పాస్టర్ గారు చెప్పింది చెయ్యం, పెద్దలు చెప్పింది చెయ్యం, క్రైస్తవులు చెప్పింది చెయ్యం. నచ్చదు మనకి. ఎందుకంటే వాడు తీయగా చెప్తాడు, సేవకుడే కఠినంగా చెప్తాడు, అలా చేయొద్దు, మీరు చేయకూడదు క్రైస్తవులు మీరు అంటాడు. పెద్దలు కూడా అయ్యో అట్ట కాదులేయ్యా, అని చేయొద్దులేయ్యా, సున్నితంగా చెప్తారు వాళ్ళు కూడా. కానీ పక్క వాళ్ళు ఏమంటారు, నో అది చెయ్యాలా,
చేయకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది. ఏమండి, బాగా ఆలోచన చేయాలి. ఎక్కడున్నారు వీళ్ళు? దురాత్మల సమూహం ఎక్కడుందంట? ఆకాశ మండలం మీద ఉంటాడు, పైన ఉన్నదంట, గాలిలో. గాలి మనుషులు. మనం వాళ్ళ మాటలే వింటాం, వాళ్ళు చెప్పినట్టు చేస్తాం. నలుగు పెట్టేటప్పుడు 2 పీటలు వేయండి, అవతల మళ్ళీ అవతల ఒక పీట, ఈడొక ఇంకో పీటలు, బియ్యం కలిపెట్టు, పసుపు కలిపెట్టు, ఇంకేదో కలిపెట్టు. సో ఎవరు చెప్తారు ఇవన్నీ? ఇతరులు. క్రైస్తవులు చెప్పరు, ఇతరులు చెప్తారు. అదే దురాత్మల సమూహం అంటే. ఇతరులు చెప్పే వింటాం మనం. ఫైట్ చేయాలి. యు మస్ట్ ఫైట్ విత్ అదర్స్. అలాంటి వాటితోటి, అంటే అలాంటి సాంప్రదాయాలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు, ఆచారాలు, ఇవన్నీ ఇతర మత సంబంధమైనవి, వాటితో నీవు ఫైట్ చేయాలి ప్రియ దేవుని బిడ్డ. అదే ఇక్కడ అంటాడు, దురాత్మల సమూహంతో మనము పోరాడుతున్నాం. అందుచేత మీరు అలాంటి దినం వచ్చినప్పుడు వాళ్ళు ఎదిరించడానికి, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడడానికి శక్తిమంతునగులంటూ దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. అంటే దేవుని మీరు ఆశ్రయదుర్గంగా ఉంచుకోండి. ఆయన మీకు ఆశ్రయదుర్గంగా ఉంటే ఎవడేం చేయలేడు. ఏ సాతాను, ఏ దురాత్మ సమూహం, ఏ లోకనాథులు, ఏ చెడ్డ పరిస్థితులు ఏమి నిన్ను అటాక్ చేయవు. ఇంకా ఏమంటాడు? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకో. ఒకటి ఆగమ్మ, నీ నడుముకు సత్యమును దట్టి అంటే నీ జీవితంలో నీ నడుముకు కట్టుకోవడం ఏమంటారు చెప్పండి? జనరల్గా నడుము గుడ్డ కట్టామంటే ఏంటి అర్థం? ఒక పని చేయడానికి సన్నద్ధం అవుతున్నాం అనమాట, నడుము గుడ్డ కట్టామంటే. సో నడుముకు సత్యం అనేది అట్టి కట్టాలంట. సత్యాన్ని కట్టుకోవాలి నడుముకి. అంటే నీ జీవితంలో సత్యము అబద్ధం ఉండడానికి వీలు కాదు. నీవు సత్యముగా ఉంటే ఎవడైనా చేయలేడు నిన్ను. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఒకసారి. ఒక దురాత్మ పట్టినటువంటి ఆమె డ్యాన్స్ చేస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ క్రైస్తవులే. ఆ 2-3 ఇళ్ళు ఉన్నాయి ఆడ, వాళ్ళందరూ క్రైస్తవులే. అందరూ కూడా ఆమె డ్యాన్స్ చేస్తుంటే నవ్వుతున్నారు. నేను అప్పుడే ఒక బరియల్లో పాల్గొని వస్తూ ఉన్నాను. దారిని వస్తూ ఉంటే వాళ్ళ కన్సర్న్ ఒక ఆయన పిలిచాడు, పాస్టర్ గారు రండి అన్నాడు. అంటే అమ్మాయికి ప్రార్థన చేసిపోదు రండి, ఆ దురాత్మ పట్టిన అమ్మాయికి ప్రార్థన చేసిపోదు రండి అన్నాడు. సరే, నేను బరియల నుండి వస్తున్నాను, స్నానం చేయలేదు అంటే, పర్లేదులే రండి సార్ అన్నాడు. సరేనా పోయా, వాయిట్గా నిలబడ్డా. అంత దూరంలో అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంది, వాళ్ళందరూ నవ్వుతుంటున్నారు. నేను వచ్చి ఇక్కడే నిలబడ్డా, డోర్ కాడ దూరంగా ఉన్నా. వీళ్ళందరూ నన్ను చూశారు, అమ్మాయి కూడా నన్ను చూసింది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే నాకు ఎందుకో, నేను ఫ్యూనరల్ నుండి వస్తున్నాను కదా, నా మైండ్ కొద్దిగా డిస్టర్బ్గా ఉంది. ఆ అమ్మాయి నాట్యం చూసి నేను కూడా నవ్వేటప్పటికీ ఆ అమ్మాయి నన్ను చూసి ఏమో తెలుసా, దేవరాజు డ్యాన్స్ చేద్దాం రా అంది. నిజమండి ఇది, దేవరాజు డ్యాన్స్ చేద్దాం రా అంది. అంటే ఏంటి అర్థం? నా దగ్గర ఏముంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆ వాతావరణంలో ఒకవేళ నేను పర్ఫెక్ట్గా సత్యముగా ఉండగలిగి ఉండుంటే నేను నమ్మను కదా. నేను ఎప్పుడైతే నాలో ఆ రియాలిటీ లేదో, ఆ సత్యం లేదో, నేను నవ్వేటప్పటికీ ఆమె ఏముంది, రా డ్యాన్స్ చేద్దామంది. నాకు కోపం వచ్చేసింది. ఇంకంతే, అక్కడ నిలవలు. నేను నేరుగా రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసి తర్వాత ఒక 1 అవర్ ప్రేయర్ చేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చాను. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, మన నడుముకు సత్యం అని దట్టి ఉంటే దేన్నైనా గెలవగలం, దేన్నైనా పోరాడగలం. ఇంకేమన్నాడు? నీతి అని మైమరువు అంటే ఛాతీకి పెట్టుకునే కవచం. ఇది బ్రెస్ట్ ప్లేట్ అనమాట, కవచం. కర్ణుడు కవచ కుండాల్లో పుట్టాడు అంటారు చూడండి. కర్ణుడికి ఛాతికి కవచం ఉంటుంది, ఎవరిని వాడిని చంపలేడు. అందుకే ఇంద్రుడు వచ్చి ఆ కవచాన్ని తీసేయమని అడుగుతాడు, గిఫ్ట్గా అడుగుతాడు మారువేషంలో వచ్చి. అప్పుడు కర్ణుడిని చంపగలుగుతాడు. ఆ కవచం అనేది ఈ ఛాతికి ఉండడం వల్ల ఎవడు అతన్ని చంపలేడు. ఇప్పుడు ఏమంటాడంటే,
నీతి అనే మైమరువు. నీతి అనే ఈ కవచాన్ని, నీ గుండెల మీద నీతి అనే కవచం ఉండాలి. నడుముకేమో సత్యం ఉండాలి, ఛాతికేమో నీతి ఉండాలి, కవచంలాగా ఉండాలి. ఇంకా ఏమంటాడు? పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసున జోడు తొడుక్కొని నిలువబడి. పాదములకు ఏముండాలంట? చెప్పులు ఉండాలి. ఏమి చెప్పులు అంట అవి? సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు. సిద్ధ మనస్సు, రెడీ మైండ్, సిద్ధ మనస్సు. ఈ పని చేయాలి, ఆ మైండ్ ఉండాలన్నమాట. చెయ్యాలి అనే మైండ్. తాగాలి, తినాలి, మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి, సిద్ధ మనస్సు. పోతే పోతాం, పోతే అట్లా కాదు. వెళ్ళాలి, మారాలి, నా జీవితం మార్చుకోవాలి, ఆ సిద్ధ మనస్సు. అది పాదాలకు జోడుగా ఉండాలట. అది సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. అంటే దేవుని సువార్తను స్వీకరించడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి సిద్ధమైన మనస్సు అది ఉండాలంటాడు. ఇంకా ఇవన్నీ కాదు, విశ్వాసం అనే డాలు యుద్ధం చేసేటప్పుడు పెద్ద వెడల్పుగా షీల్డ్ అనమాట, దాన్ని షీల్డ్ అంటాం. అది పట్టుకోవాలంట, అది ఉండాలంట. అంటే అది దేనికి? అది ఎవడైనా కత్తితో పొడవపోతే ఇది అడ్డం పెట్టేస్తాం, తుపాకీతో కాల్చినా కూడా ఇది అడ్డం పెట్టేస్తాం. ఏ ఆయుధం మన మీదకి వచ్చినా కూడా ఈ డాలు అనేది ఆపేస్తుంది. ఏంటి ఆ డాలు? విశ్వాసము అనే డాలు. ఫెయిత్, విశ్వాసం. ఏమిటి ఆ విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. దేవుడు నన్ను ఏమైనా చేయగలడు, శత్రువు ఏమీ చేయలేడు, ఎందుకంటే నా దగ్గర విశ్వాసం అనే డాలు ఉంది. నీ ఫైట్ చేసినప్పుడు ఆత్మీయ పోరాటంలో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. నువ్వు ఉందా? నాకు దెబ్బలు తగిలినాయి సార్, నాకు శోధన వచ్చింది సార్, నాకు సమస్యలు వచ్చినాయి సార్. ఎందుకు చెప్తున్నావు? మన కాడ విశ్వాసమైన డాలు లేదు. పెట్టుకోవాలి, మనం డాలు పెట్టుకోవాలా. మన మీదే పడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం, అది మనదే అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. విశ్వాసం అనే డాలు ఉంటే మన మీదకి ఏది రాదు. అది ఏదైనా కావచ్చు. అదే నువ్వు చేయాల్సిన ఫైట్. ఇంకా ఏమన్నాడు? మరియు దానితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నీ ఆర్పుడికి శక్తిమంతులు అవుతారు. చూసారా? దుష్టుని అగ్నిబాణాలను కూడా ఆర్పే శక్తి ఈ డాలు వల్ల, విశ్వాసం వల్ల ఉంటుందట. తర్వాత రక్షణయను శిరస్త్రాణము. రక్షణ అంటే యేసు ప్రభు పాపం నుండి నిన్ను విడిపించడం, అది రక్షణ. యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందడం కాదు, యేసు ప్రభు నామంలో కానుకలు అర్పించడం కాదు, దేవుని మందిరానికి వచ్చి ఆరాధించడం కాదు. రక్షణ, సాల్వేషన్, పాప విమోచన. యేసు ప్రభు నీ కొరకు శిలువలో అర్పించిన ప్రాణము నీ కొరకని నువ్వు నమ్మి ఆ రక్షణలో కొనసాగడం, అది ఎక్కడ ఉండాలంట? అది ఆ రక్షణ ఎక్కడ ఉండాలా? శిరస్త్రాణము అంటే హెల్మెట్. మన బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోవాలా, లేకపోతే ఏమవుద్ది? యాక్సిడెంట్ అయితే చచ్చి కూర్చుంటాడు. అందుకే పోలీసు వారు పట్టుకుంటూ ఉంటారు. హెల్మెట్ ఏదంటాడు, పెనాల్టీ వేస్తారు కదా. అందరికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. నువ్వు చచ్చిపోతావురా, ప్రమాదమే, చచ్చిపోతావు, అప్పుడు చనిపోతే నీ పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే అది రక్షణ. హెల్మెట్ అనేది రక్షణ. కాబట్టి ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు, హెల్మెట్ లాంటి రక్షణ నీకు ఉండాలి. శిరస్త్రాణము అంటే హెల్మెట్. అది తలకు నువ్వు రక్షణ అనేది పెట్టుకోవాలి. తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఖడ్గం కాదు, ఆత్మ ఖడ్గము. అంటే నీ చేతిలో ఏం లేదు, వాక్యం ఉంది. దేవుని వాక్యం నీతో ఉంటే దావీదు ఏమంటాడు? నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. అంటే నేను పాపం చేయకుండా ఉండాలంటే, మనం పాపము చేయకుండా ఉండాలంటే వాక్యం అనేటువంటిది మన గుండెల్లో ఉండాలి. వాక్యం మన గుండెల్లో ఉంటే, మన హృదయంలో ఉంటే
పాపం చేయలేము. అదే అంటాడు ఆత్మ ఖడ్గము. ఒకవేళ ఆత్మ ఖడ్గం నీలో ఉంటే, నీ గుండెల్లో ఉంటే, శత్రువు వచ్చినప్పుడు ఈ ఖడ్గం ఏం చేస్తుందంటే ఆ శత్రువుని సంహరించేస్తుంది. నేనేం చేయలేదు ఇక. కనుక ఆత్మ ఖడ్గము చూశారండి. నువ్వు ఫైట్ చేయాలంటే, నీవు ఈ లోక సంబంధమైనటువంటి వాటితో, దురాత్మల సమూహముతో నువ్వు యుద్ధం చేయాలంటే, లోకముతో, అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో నువ్వు ఫైట్ చేయాలంటే, యుద్ధం చేయాలంటే, నువ్వు పోరాడాలంటే నీకు విశ్వాసము ఉండాలి, రక్షణ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, సిద్ధ మనస్సు ఉండాలి, సత్యం ఉండాలి, నీతి ఉండాలి. ఇన్ని ఎక్కడయ్యా? ఏదైనా ఒకటి చెప్పండి సార్, ఇన్ని ఎక్కడ వీలవుద్ది? సాధ్యం అవుద్దా? సత్యమా? అస్సలు సాధ్యం కాదు. నీతిగా కొంత ఉండొచ్చు, కొంతవరకు ఉండొచ్చు నీతిగా, ఎందుకంటే అది 10 మంది తెలిస్తే అవమానం అని భయం. సత్యం ఏముంది? చెప్పకుండా అబద్ధం చెప్పుకోవచ్చు కదా. నేను నిజమే చెప్తున్నాను అనొచ్చుగా. అబద్ధాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా అదే కదా, ఒట్లేస్తారు. మళ్ళా ఒట్లేస్తారు, నేను నిజమే చెప్తున్నాను అని. కోర్టులో కూడా అదే కదా జరిగేది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను అంటారు, అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధ సాక్ష్యాన్ని బట్టి ఏమన్నా అలా నిరపరాధిగా ఉన్నవాడు అపరాధి అయిపోతాడు, వాడు శిక్ష పడుద్ది. సో ఈ అబద్ధం అనేది, ఎందుకంటే అపవాది అబద్ధానికి జనకుడు, వాడు రాజ్యం వెళ్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘాల్లో, విశ్వాసుల్లో అబద్ధం. ఏమండి? ఇంట్లో భార్యాభర్తల మధ్య అబద్ధాలు, తల్లిదండ్రుల మధ్య అబద్ధాలు. పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులకు నిజం చెప్తారా? చెప్పరు. ఎక్కడికి పోయారంటే అబద్ధం, ఏం చేసేవారంటే అబద్ధం. భార్య విషయంలో భర్తకు, భర్త విషయంలో భార్యకు అబద్ధాలే కదా. యథార్థంగా ఉండాలి, సత్యము అనే దట్టి కట్టుకోవాలట నడుముకి. మరి నీతి మైమరువు, అలాగే డాలు విశ్వాసం. కనుక ఇవన్నీ కూడా పెట్టుకొని నీవు ఫైట్ చేయాల్సి ఉంది. ఇంకొక మాట చూద్దాం, తెస్సలోనిక పత్రిక 5:8. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 5:8. మనము పగటి వారమైనాము, మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును. ఏంటంట? విశ్వాసము, ప్రేమ, కవచం. ఇందాక పైన ఎఫెసీ పత్రికలో విశ్వాసం గురించి చెప్పుకున్నాం. ఇక్కడొచ్చి ఆ విశ్వాసాన్ని కవచం అంటున్నాడు. కవచం అంటే పైన ధరించుకునేటువంటిది, అది ప్రొటెక్ట్ చేసేది. అది ఆ కవచము విశ్వాసము, ఇంకోటి విశ్వాసము, ఇంకోటి ప్రేమ. ప్రేమ ఏమండి? ప్రేమ ఎక్కడుంది? ప్రేమ లోకంలో ప్రేమ ఉందా? లేదు. కుటుంబంలో ప్రేమ ఉందా? లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా? లేదు. స్నేహితుల మధ్య ప్రేమ ఉందా? లేదు. ఎక్కడ ప్రేమ లేదు. స్వార్థం అయిపోయింది. ఒక మాట అంటే పడరు, ఒక మాట ఓర్చుకుందాం అనుకోరు. భర్త ఒక మాట అంటే భార్య, ఏది నన్ను అంత మాట అన్నామంటది. భార్య ఒక మాట అంటే భర్త, ఏది నువ్వు పెళ్ళాను అయ్యండి ఇలా మాట్లాడుతున్నావు అంటారు. ఇలా అంటే ప్రేమ ఉంటే ఎలాంటి వివాదాలు ఉండవు. హల్లెలూయా. ప్రేమ ఉంటే భర్త కొట్టినా కూడా సరే కొట్టయ్యా అంటది, భార్య తిట్టినా కూడా సరే తిట్టమ్మా అంటాడు. ఎందుకంటే అకార్డింగ్ టు లవ్, ప్రేమను బట్టి. ప్రేమ లేదు. కొంతమంది అంటుంటారు, పలానోడు చచ్చిపోతే ఏడవని కూడా ఏడవలేదు. ప్రేమ ఉంటే కదా ఏడ్చేది. లాజరు చనిపోతే యేసయ్య ఏడ్చాడండి. ఎందుకు ఏడవాలి? లాజరు బతుకుతాడు కదా, యేసుప్రభు బతికించబోతున్నాడు కదా, మరి ఎందుకు ఏడవాలి? దట్ ఈజ్ లవ్, అది ప్రేమ. అందుకే వాళ్ళు అంటారు, యూదులు ఏమంటారు చూడండి, లాజర్ని ఎంత ప్రేమించాడో అందుకే ఏడుస్తున్నాడు యేసు ప్రభు ఏడుస్తున్నాడంటే ప్రేమను బట్టి. ఏడిపీకండి అయా, ఏడిపీకండి. ఏడిపించారు అంటే మీలో ప్రేమ లేదు అని అర్థం. ఒకవేళ మనం అనుకోవచ్చు, కొంతమంది అంటారు భార్యాభర్తలు అంటే కొట్టుకోవాల్సింది, తిట్టుకోవాల్సిందే. ఎవడు చెప్పాడు కొట్టుకోవాలి తిట్టుకోవాలని?
భార్య అంటే ఎవరు? భర్త అంటే ఎవరు? ఏమండి, దేవుని వాక్యంలో నుండి చెప్తున్నాను. భర్త అంటే దేవుడు, భార్య అంటే సంఘం. దేవుడు సంఘం కుట్లాడుకోవాలా? తిట్లాడుకోవాలా? ఒకరినొకరు మాట్లాడుకోవాలా? అంటే దేవునికి సంఘానికి వివాదం ఉంటుందా? సంఘం కోసం ప్రాణం ఇచ్చాడండి దేవుడు కదా. సంఘం కొరకు శిలువలో ప్రాణం అర్పించాడు యేసు ప్రభు. మరి అక్కడ ప్రేమ ఉంది కనుక భార్యాభర్తల మధ్య, లేక తల్లిదండ్రుల బిడ్డల మధ్య, లేక సంఘ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమలు ఉన్నాయండి? ఎక్కడ లేవు. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. నాన్నగారు ఇద్దరు కూతుర్లకి సమానంగా ఇవ్వకుండా గోల్డ్, ఈమెకు 5 సవర్లు ఇచ్చి ఆమెకు 4 సవర్లు ఇచ్చారు అనుకోండి. 4 సవర్లు ఆమె ఏమంటుంది? పానీలే మా అక్కే కదా, ప్రేమ కొద్దీ పానీలే మా అక్కే కదా అనుకుంటుందా? వాళ్ళ నాన్న మీద ఫైట్ చేస్తుంది. ఏం డాడీ, ఏ అక్కకి 1 గ్రాము ఎక్కువ ఇచ్చావే, 1 సవర్ ఎక్కువ ఇచ్చావే, నాకేం తక్కువ ఇచ్చావు, సమానంగా పంచో. కాదులే అమ్మా, అక్క కదా, మీకోసం చాలా కష్టపడింది కదా, మీకోసం శ్రమ పడింది కదా, మీకు చిన్నప్పటి నుండి నిన్ను ఆలనా పాలన చేసింది అక్కే కదా. అయితే దేర్ ఈజ్ నో లవ్ ఎట్ ఆల్. ప్రేమ లేదు అక్కడ. ప్రేమ ఉంటే డబ్బుల కోసము, బంగారం కోసము, ఆస్తి కోసము, పొలం కోసము తగాదాలు వేసుకొని గొడవలు పడి, ఈజ్ ఇట్ రైట్? సో దేర్ ఈజ్ నో లవ్ ఎట్ ఆల్. ప్రేమ లేదు అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే విశ్వాస ప్రేమలను కవచంగా పెట్టుకోమంటున్నాడు. ఆర్ యు క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడువా? అయితే నీ దగ్గర ప్రేమ కవచంగా ఉండాలి. ప్రేమ కవచంగా ఉండాలి. ఒకవేళ కవచంగా ప్రేమ లేకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తును వెంబడించిన వాడు కావు. ఇది సత్యము. ఇదే వాక్యం చెబుతుంది. రక్షణ తర్వాత ఇంకో మాట అంటాడు, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము. మనకి ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? రక్షణ శిరస్త్రాణం అన్నాడు. ఇక్కడ వచ్చి రక్షణతో పాటు ఇంకో మాట అన్నాడు, నిరీక్షణ, వెయిటింగ్, హోప్. హోప్ దేవుడు ఇస్తాడులే. ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు, ఇంకా 10 రోజుల తర్వాత ఇస్తాడు, ఇంకా 2 నెలల తర్వాత ఇస్తాడు. ఈ విల్ గివ్. అది నిరీక్షణ అంటే. ప్రభువా ఎన్నిసార్లు ప్రార్థన చేయాలయ్యా, నువ్వు ఇట్లేదేందయ్యా అంటాం మనం. ప్రార్థన అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్. నిరీక్షణ లేదు మనకి. వెయిటింగ్ ఓపిక లేదు మనకి. ఎదురు చూసే ఓపిక లేదు మనకి. ఇప్పుడే కావాలి, అర్జెంటుగా, ఇప్పుడే స్వస్థపరచయ్యా అంటాం మేము ప్రార్థన చేసాం. ప్రభా ఇప్పుడే. అంత కమాండింగ్గా ఇప్పుడే చేయాలంట. ఇంక రేపు చేస్తే ఏమన్నా నష్టమా నీకు? బతికిచ్చేది ఆయనే కదా. రేపు కాదు 10 రోజుల తర్వాత అయినా ఇస్తాడు స్వస్థత. ఏంటి ప్రాబ్లం? ఈరోజే ఇవ్వాలనేది, ఈరోజే చేయాలనే ఉంది. రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు. నిరీక్షణ, ఓపిక కావాలి మనకు. హోప్, ఎదురు చూడగలగాలి మనం. ఎందుకంటే వీఆర్ క్రిస్టియన్స్. యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన వారము కనుక మనము వాటితో యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు రక్షణ, నిరీక్షణ అనే హెల్మెట్ మనకు ఉండాలి. విశ్వాస ప్రేమలనే కవచము ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకో మాట, తిమోతి మొదటి పత్రిక 6:20. తిమోతి మొదటి పత్రిక 6:20. నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్ర నోటి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పని ప్రేతవాదములకు దూరంగా ఉండవు. వింటున్నారండి ఈ మాట? ఈనాడు చాలామంది యూట్యూబ్లో విపరీతంగా వాద ప్రతివాదనలు చేస్తున్నారు. యేసు ప్రభు దేవుడే కాదు అంటాడు ఒకడు, 3 దేవుళ్ళు అంటారు ఒకడు, 3 కాదు ఒక్కడే అంటాడు ఒకడు. దాని మీద డిబేట్లు పెడతారు, దాని మీద విమర్శలు, ప్రతి విమర్శలు. ఈడొకటి చెప్తే వాడొకటి చెప్తే సేవకుల మధ్య గొడవలు. ఒక సేవకుడి మీద ఇంకో సేవకుడు ఫైట్.
ఏమండి అది చెప్పాడా? ఇక్కడ ఏమన్నాడు? విపరీత వాదములకు దూరంగా ఉండు. దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి. యేసు ప్రభు రక్షకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మనకు సమస్తము సమకూర్చగలవాడు, మన పాపాలంటే పరిహరించగలిగేవాడు. దట్స్ ఆల్. ఇంకా మనకి ఏమొద్దు. యేసు ప్రభు ఒక్కడా, ముగ్గురా, యేసు ప్రభు లేచాడా లేలేదా, ఇవన్నీ విపరీత వాదాలు అక్కర్లేదు. అలాంటివి వస్తే యూట్యూబ్లో మీరు చూసేవాళ్ళు దయచేసి వాటిని వదిలేసేయండి, చూడకండి. ఎందుకంటే అలాంటి చూసినందువల్ల లేనిపోయిన అనుమానాలు. ఒక సహోదరుడు ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన ఒకసారి నన్ను అడిగాడు, పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకోవాలి అన్నాడు. ఆల్రెడీ ఆయన సంఘంలో, బాప్టిస్ట్ సంఘంలో బాప్తిజం తీసుకున్నాడు. నేను మళ్ళీ తీసుకోవాలన్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఎవరు చెప్పారు సార్ మీకు మళ్ళీ తీసుకోమని అంటే, అవన్నీ ఎందుకు మీకు, నాకు మళ్ళీ బాప్తిజం కావాలా, ఇస్తారా ఇరా? నేను ఈయనని చెప్పాను. నువ్వు ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నావు, మళ్ళా బాప్టిజం ఏంటి, ఎవరు నేను అన్నా. అయితే ఇచ్చేవాళ్ళు అక్కడ తీసుకుంటానన్నాడు. ఓ తీసుకోపో. ఏంటంటే వేరే డినామినేషన్ వాడు ఆయన బాగా మెల్ట్ చేశాడు. ఆయన రోజు ఆయన కలిసి రోజు ఆయనకి ఏమన్నా టీకి కానీ అల్లాన్ని నూరినట్టు నూరాడు బాగా. ఆ దెబ్బకి అతను మారిపోయి ఆ డినామినేషన్కి వెళ్ళిపోతాను అని బాప్టిజం కోసం అడిగాడు. ఇక ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ బాగా తిట్టేటప్పటికే షార్ట్గా పోయి తీసుకోండి బాప్టిజం. మళ్ళీ ఆఖరికి బ్యాప్టిస్ట్ సంఘానికి లీడర్ అయ్యాడు, చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, వాళ్ళ మాటలు విన్నందువల్ల మన విశ్వాసాన్ని కోల్పోతాం. విపరీత వాదాలు వద్దు. దాని విషయంలో నువ్వు ఫైట్ చేయడం అంటే దాన్ని దూరంగా పెట్టడమే నువ్వు ఫైట్ చేయడం. అలాగే మరి దీనివల్ల ఏంటయ్యా మనకు ప్రయోజనం? ఇలా మనం ఫైట్ చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? తిమోతి 2వ పత్రిక 4:8, 2:4-8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం, అదండి విషయం. ఎందుకంటే నేను మంచి పోరాటం పోరాడాను కాబట్టి, విశ్వాసం కాపాడుకున్నాను కాబట్టి, నా కోసం ప్రియ దేవుని సంగమా, నీవు మంచి పోరాటం పోరాడితే ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలు, అలవాట్లు, సాంప్రదాయాలు వీటికి వ్యతిరేకంగా, అలాగే మన శరీర సంబంధమైన అలవాట్లకు కూడా విరోధంగా మనం ఫైట్ చేయగలిగితే నీతి కిరీటం, విశ్వాసం కాపాడుకోవడం. ఇంకో మాట హెబ్రీ పత్రికలో 10:32 చూద్దాం. హెబ్రీ పత్రిక 10:32. మీరు వెలిగింపబడిన మీదట చూశారండి, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడా గొప్ప పోరాటము సహించిన మీ పూర్వపు దినాలు, అంటే మీరు సహనముతో ఈ పోరాటంలో మీరు జయించారు. ఆ దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మీరు వెలిగింపబడ్డారు. మీరు వెలిగింపబడ్డారు అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి వాటిపై పోరాటం చేసి గెలిచారు. హల్లెలూయా. లోకంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతులు, ఈ దుశ్చర్యలు, వీటన్నిటి విషయమై పోరాటం చేసి మీరు గెలిచారు కాబట్టి మీరు వెలిగించబడ్డారు. సో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలిగింపబడ్డారు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. తిమోతి మొదటి పత్రిక 6:12. తిమోతి మొదటి పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవము. ఏమండి? నీతి కిరీటము, నిత్య జీవము, విశ్వాసము కాపాడుకోవడం, వెలిగించబడడం, ఇవి మన జీవితాలకు ధన్యకరమైన ఆశీర్వాదాలు. ఎప్పుడు అంటే మనము లోకముతో ఆత్మీయ పోరాటం చేసినప్పుడు, లోక మనుషులతో కాదు, ఆచారాలతో, అలవాట్లతో, చెడు వాటితోటి, మనల్ని ఇబ్బంది పెడుతున్న సాతాను దురాత్మల సమూహముతోటి, వాటితో మనం పోరాటం చేస్తే నిత్య జీవము, నిత్య కిరీటము, వెలిగింపబడిన పరిస్థితి, అక్షయ కిరీటము, ఇవి మనకు లభ్యమవుతాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అట్టి పోరాటం
ఆత్మీయ పోరాటంలో మనం ఆత్మీయ పోరాటం నేర్చుకొని అలా ఆ పోరాటం చేయాల్సి ఉందని తెలియచేస్తూ, యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రక్తము, ఆమె చెమట బిందువులు రక్తములే కారేయట. అంటే ఎంత శ్రమ పడ్డాడు, ఎంత పోరాటం కదండి. ఆఖరికి తట్టుకోలేక ఏమన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమన్నాడు. ఎందుకు ఆయన అంత కష్టపడాల్సిన పని ఏంటి? ఎందుకు ఆయనకు అంత శ్రమ చెప్పండి? మన పాపముల కోసం ఆయన చెమట రక్త బిందువుల వలె కారిదంటే ఎంత ఫైట్ చేశాడు ఆయన. తన శరీరంతో ఎంత ఫైట్ చేశాడు, తన శరీరం నలగొట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడు. ఈ ఉదయకాలమున మనం బలలో చేయబోతున్నాం. తన శరీరాన్ని నలగొట్టుకొని మన కోసం రక్తాన్ని ధారపోసి పోరాటం చేసినటువంటి ప్రభు, ఆయన మనం మాదిరిగా తీసుకొని బలలో చేయి వేయినప్పుడు మనం కూడా అలాంటి పోరాటంలో ఉండి ఆత్మీయతలో ఎదుగుతూ నిత్య జీవాన్ని, నీతి కిరీటాన్ని, వెలిగింపబడిన పరిస్థితిని పొందుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయా నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. నీ ప్రేమ చేత మేము విమోచించబడ్డాం నాయన. కానీ మాలో ఎంతో నిర్లక్ష్యం ఉంది తండ్రి. లోకంలో ఉన్న దురాత్మలతో, లోకనాదులతో, చీకటి అలవాట్లతో, సంప్రదాయాలతో, ఆచారాలతో మేము కమిట్ అయిపోతూ ఉన్నాం. ఫైట్ చేయడం లేదు తండ్రి. సమాధాన పడుతున్నాం తండ్రి. కాంప్రమైజ్ అవుతున్నాం. లోకంతో మేము కాంప్రమైజ్ అవుతున్నాం ప్రభా. దయచేసి నాయన ఈరోజు మాకు నేర్పావు. నువ్వు యుద్ధము చేయడం నేర్చుకోమన్నావు తండ్రి. అవును తండ్రి, ఇదిగో పౌలు చెప్పిన మాటలు ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన. మేము ఫైట్ చేయాలి. శరీరాలతో కాదు, శరీర అవయవాలతో కాదు, ఆత్మీయ పోరాటం. కనుక నాయన ఇదిగో మా కోసం మీరు ఎంత ఆరాటపడ్డారు నాయన. గెత్సెమనే తోటలో ఎంత బాధపడ్డారు నాయన. మీ చెమట రక్త బిందువులలో కారిన పరిస్థితిని బట్టి ఎంతగా బాధపడ్డారు నాయన. మేము గుర్తు చేసుకుంటే దుఃఖం కలుగుతుంది నాయన. అవును తండ్రి, మరి మేమైతే నిర్లక్ష్యంగా మా ఇష్టానుసారమైన జీవితంలో లోక పద్ధతులను అనుసరిస్తూ నీకు విరోధంగా నడుస్తున్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించి నీ బిడలుగా ముందుకు నడిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకరం చేయగలరని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.